హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వరల్డ్. ఈరోజు హన్ను గీత వరల్డ్ కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాము. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది. నార్మల్గా చేసే చికెన్ కర్రీలాగా కాకుండా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో కొన్ని చిట్కాలతో కనుక చేసినట్లయితే చాలా బాగుంటుంది. రెస్టారెంట్కి వెళ్ళి తినాల్సిన అవసరమే లేదనమాట. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇది అన్నంలోకే కాదు, బగారా రైస్, చపాతి, గారి ఇలాంటి వాటికి సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధానంలో చేసినట్లయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందనమాట. ఇది ఏ విధంగా చేయాలో చూపించే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా. ముందుగా ఈ స్పెషల్ చికెన్ గ్రేవీ కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు, గుప్పెడు కొత్తిమీర, 2 కరివేపాకు రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల అల్లం, ఒక చిన్న టమాటో ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ వాటర్లో నానబెట్టుకున్న గసగసాలు, అలాగే ఒక 5 జీడిపప్పులు, ఒక 4 పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక చిటికెడు సోంపు, అలాగే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 1 కేజీ చికెను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ రుచికి తగ్గ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారము, అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పెరుగు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకుని మొత్తం మసాలాలన్నీ కూడా ముక్కకు పట్టేట్టుగా చక్కగా మద్దన చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక మూత పెట్టుకుని 1 గంట సేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని తీసుకుందాము. దీనిలో కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకుని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 5 జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లార్చుకోవాలి. తర్వాత మనం దీన్ని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలో కొబ్బరి ముక్కలు అలాగే సోంపు వేసుకుని గసగసాలు కూడా వాటర్తో సహా వేసుకున్న తర్వాత మనం చల్లార్చుకున్న టమాటో, జీడిపప్పు, ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుని మనం రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రను తీసుకుని మీ టేస్ట్కి తగ్గ ఆయిల్ని వేసుకోండి. నేను మట్టి పాత్రను తీసుకుంటున్నాను. దీనిలో వండితే ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు దీనిలో ముందుగా పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకును వేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో, జీడిపప్పు మిశ్రమాన్ని కూడా వేసుకుని అడుగు పట్టకుండా గరిటతో కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకు వేగిందో లేదో తెలియాలంటే ఇలా నూనె పైకి తేలే వరకు ఉంచుకుంటే కరెక్ట్గా వేగిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ ఏం పోయకుండానే దీన్ని ఒక 5 నుంచి 7 మినిట్స్ వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. దీనిలో ఉన్న వాటర్తోనే ఇది ఒక 50% ఉడుకుతుంది. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కూరని కలుపుకొని ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మనం ముందుగా వాటర్ని పోసుకోకుండా ఉడికించుకోవడం వల్ల కూర టేస్ట్ బాగుంటుంది, అలాగే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మిక్సీ జార్లో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని తీసుకుని పోసుకున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసుకోవడం వల్ల మసాలా అంతా చక్కగా మిగిలినంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది కదా. ఇలా ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకున్న తర్వాత ఇంకొక 6 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కర్రీ దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఇంకొకసారి అంతా కలుపుకొని ఫైనల్గా దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ నెయ్యిని వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఈ కూర రుచి ఇంకా పెరగడానికి ఇలా నెయ్యిని కరగబెట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కస్తూరి మేతి కూడా వేసుకోవాలంటే కొద్దిగా కస్తూరి మేతిని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేవీ దగ్గర పడింది, థిక్గా వచ్చిందనమాట. మరి ఎక్కువ థిక్గా ఉంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది. కాబట్టి ఈ స్టేజ్లో ఆఫ్ చేస్తే
ఈ వేడికి ఇంకొంచెం గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఇంతేనండి, ఇలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో, రెస్టారెంట్ టేస్ట్ కన్నా ఎక్కువ టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ఈ స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీని చేసుకోవచ్చు. అన్నంలోకి, బగారా రైస్లోకి, చపాతీలోకి, గారెలోకి, మీకు దేనిలోకైనా సరే ఈజీగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే సైడ్ డిష్ అన్నమాట. ఇలా నేను చెప్పిన విధానంలో కనుక మీకు చేసుకుంటే ఎక్కువ ఖర్చు పెట్టి రెస్టారెంట్లో ఈ చికెన్ గ్రేవీ కర్రీని తినాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి చేశారంటే మీ ఫ్యామిలీ మొత్తానికి చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట, అంత బాగుంటుంది టేస్టు. మరి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా ఇంట్లో గారీ చికెన్ కాంబినేషన్లో తినడం చాలా ఇష్టం కాబట్టి నేను గారీ వేసినప్పుడల్లా ఈ విధంగా చికెన్ కర్రీ చేస్తాను. మీలో ఇంకెంతమందికి ఇలా గారీ చికెన్ అంటే ఇష్టమో ఒక కామెంట్ చేయండి. అలాగే మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే వాల్యుబుల్ లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి, ఫాలో అవ్వండి. అలాగే ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.